వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. మెగాస్టార్ చిరంజీవిని పూర్తి స్థాయిలో మరోసారి వింటేజ్ లుక్ లో చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారు. ఆ నిరీక్షణకు మనశంకర వరప్రసాద్ గారి రూపంలో సరైన సమాధానం దొరికింది. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ఈ సినిమా టికెట్ కౌంటర్ల వద్ద బలమైన రన్ కొనసాగిస్తుండగా, అదే సమయంలో దర్శకుడు అనిల్ రావుపుడికి చిరంజీవి మరో భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు విడుదలైన పోస్టర్ రిలీజ్ ఎమోషనల్ ఇంటర్వ్యూలో చిరంజీవి, అనిల్ రావుపుడి, వెంకటేష్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అనిల్ తో త్వరలోనే మరోసారి కలిసి పనిచేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. వెంకటేష్ తో కలిసి మరో సినిమాకు స్పెషల్ రోల్ అయిన ఫుల్ లెంగ్త్ పాత్ర అయినా చేయటానికి తాను సిద్ధమేనని చిరు చెప్పగా, వెంకటేష్ కూడా దానికి సానుకూలంగా స్పందించాడు. ఈ ప్రాజెక్ట్ కు అనిల్ దర్శకత్వం వహించాలని చిరంజీవి కోరుకుంటూ ఆయనతో మళ్లీ కలిసి పనిచేయాలన్న ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించారు. ప్రస్తుతానికి వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత దృశ్యం 3 కూడా లైన్ లో ఉంది. ఇదిలా ఉండగా 2027 సంక్రాంతికి అనిల్ రావుపుడితో మరోసారి కలిసి సినిమా చూసే అవకాశాలపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాంకి సీక్వెల్ గా ఉండవచ్చున్న ప్రచారం కూడా సాగుతోంది. అనిల్ దర్శకత్వంలో భారీ విజయాన్ని చూసిన చిరంజీవి ఈ టాలెంటెడ్ దర్శకుడితో మళ్ళీ పని చేయాలన్న ఆసక్తితో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ చిరంజీవి కోసం ఒక క్యామియో చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అభిమానాన్ని తిరిగి చెల్లించేలా వెంకీ అనిల్ కాంబినేషన్ లో వచ్చే తదుపరి సినిమాలో చిరు ప్రత్యేకంగా కనిపించే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. అనిల్ రావుపుడి దర్శకత్వంలో వెంకటేష్ చిరంజీవి కలయిక నిజమైతే అది 2026 లేదా 2027లో మరో బిగ్ బ్లాక్ బస్టరే కాకుండా టాలీవుడ్ లో ఒక పెద్ద ఈవెంట్ గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.